అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఫుడ్ పాయిజనింగ్ గురించి తెలుసుకుందాము. ఫుడ్ పాయిజనింగ్ అనేది ఎక్కువగా చిన్న పిల్లల్లో, గర్భవతులు, వయసు పైబడిన వారిలో, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో చూస్తూ ఉంటాము. ఫుడ్ పాయిజనింగ్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్గా కలుషితమైన ఆహారం లేదా ఎక్స్పైరీ అయిపోయిన ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తూ ఉంటుంది. అలాగే మనం చేతులు అనేవి శుభ్రంగా కడుక్కోకుండా అలాగే తినడం వల్ల, లేదా వంట చేసే సమయంలో కూరగాయలు, పండ్లు అనేవి సరిగా కడగకుండా అలాగే కుక్ చేసినా కానీ, ఉడకని ఆహారం తినడం వల్ల కానీ వస్తూ ఉంటుంది. అలాగే చాలా రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత తిన్న ఆహారంలో రిఫ్రిజిరేటెడ్ ఫుడ్స్ కానీ, స్టోర్డ్ ఫుడ్స్ కానీ, లేదా మాంసాహారం అనేది సరిగా ఉడకకపోయినా, కుక్ అవ్వకపోయినా, కంటామినేటెడ్ వాటర్ తీసుకున్నా కానీ ఫుడ్ పాయిజనింగ్ అనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ పాయిజనింగ్ వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు కనబడతాయి? మెయిన్గా స్టమక్ అప్సెట్ ఉంటుందండి. వాంతులు, విరోచనాలు, అలాగే మలంలో రక్తం రావడం, కడుపు నొప్పి, కడుపులో తెమ్మెర్లు, జ్వరం, తలనొప్పి, ఇటువంటి లక్షణాలు అయితే మనం చూస్తూ ఉంటాము. ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ గారు మీకున్న లక్షణాలు, మీరు తిన్న ఆహారం యొక్క హిస్టరీ ప్రకారం ఒక అవగాహనకి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం బేకరీలో అందుబాటులో ఉండే కేక్స్ తినడం వల్ల, పౌల్ట్రీ ఐటమ్స్, ఎగ్, మిల్క్ ఇటువంటి తీసుకోవడం, ఆలుగడ్డలు తినడం వల్ల స్టెఫైలోకోకస్ ఆరియస్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ వల్ల తిన్న 1 నుంచి 6 గంటల్లోనే మనకి లక్షణాలు కనబడతాయి. వీరిలో గాబర్ అవ్వడం, వాంతులు, విరోచనాలు చూస్తూ ఉంటాము. ఫ్రైడ్ రైస్ తీసుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్లో బ్యాసిలస్ సీరియస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. వారిలో గాబర్ అవ్వడం, వాంతులు, విరోచనాలు చూస్తూ ఉంటాము. తిన్న 1 నుంచి 6 గంటల్లోనే లక్షణాలు కనబడతాయి. కొన్ని ఆహార పదార్థాలు తిన్న 8 నుంచి 16 గంటల తర్వాత లక్షణాలు కనబడతాయి. వాటిలో మనకి పేస్ట్రీస్ కానివ్వండి, పౌల్ట్రీస్, సలాడ్స్, మయోనీస్ ఇటువంటి కంటామినేటెడ్ ఆహారం తినడం వల్ల క్లోస్ట్రీడియం పర్ఫింజన్స్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి తిన్న 8 నుంచి 16 గంటల్లో వీరికి కడుపులో తిమ్మిర్లు రావడం, లూజ్ మోషన్స్ చూస్తూ ఉంటాము. మరికొందరికి తిన్న 16 గంటల తర్వాత లక్షణాలు చూస్తూ ఉంటాం. మెయిన్గా మాంసాహారం, ఉడకని మాంసాహారం, ఫిషెస్ తినడం వల్ల, లేదా కలుషితమైన నీళ్లు తాగడం వల్ల ఈ విబ్రియో కొలెరా, ఈ కోలై ఇటువంటి బ్యాక్టీరియా అనేది వస్తూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల మెయిన్గా లూజ్ మోషన్స్ చూస్తూ ఉంటాము. మనకి మోషన్ అనేది నీళ్ళలాగా వస్తూ ఉంటుంది. ఈ కోలై ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో మలంలో రక్తం అనేది చూస్తూ ఉంటాము. ఈ లక్షణాలు బట్టి డాక్టర్ గారికి ఒక అవగాహన అయితే వస్తుంది. ఆ తర్వాత కన్ఫర్మేషన్ కోసం కొన్ని టెస్ట్ అయితే అడ్వైస్ చేస్తూ ఉంటారు. స్టూల్ శాంపిల్ టెస్ట్, కొన్ని రక్త పరీక్షలు సజెస్ట్ చేస్తూ ఉంటారండి. ఫుడ్ పాయిజనింగ్ వచ్చిన వారికి ఎటువంటి చికిత్సా విధానం ఉంటుంది? మనకి ఫుడ్ పాయిజనింగ్ అనేది ఎందువలన వస్తుందో దాని ప్రకారం అనేది ట్రీట్మెంట్ ఉంటుందండి. బ్యాక్టీరియా వల్ల వచ్చినట్లయితే యాంటీబయాటిక్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. పారాసైట్ వలన వచ్చినట్లయితే యాంటీ పారాసైటిక్ మెడిసిన్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని ప్రోబయాటిక్స్ అనేది డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారండి. ఫుడ్ పాయిజనింగ్ ఉన్న వారిలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి? మెయిన్గా వైట్ రైస్ తీసుకోవచ్చు, రసం, కిచిడి, ఓట్స్, అలాగే వైట్ బ్రెడ్ కానివ్వండి, బ్రెడ్ టోస్ట్ ఇలాంటివి తీసుకోవచ్చు. పండ్లలో అయితే బనానా, వాటర్ మెలన్ ఇటువంటివి తీసుకోవచ్చండి. మెయిన్గా ఫుడ్ పాయిజనింగ్ ఉన్న వారిలో స్పైసీ ఫుడ్స్ అనేవి తక్కువగా తీసుకోవాలి. అలాగే ఫుడ్ అనేది కొద్దిగా క్వాంటిటీ ఎక్కువసార్లు తినాలి. వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండాలి. ఓఆర్ఎస్ అనేది తాగుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఫుడ్ పాయిజనింగ్ ఉన్న వారిలో ఎటువంటి ఆహారం తినకూడదో చూద్దామండి. మెయిన్గా మెల్లిగా డైజెస్ట్ అవి ఆహారం తీసుకోకూడదు. అంటే హై ఫైబర్ ఫుడ్స్ కానివ్వండి, బ్రౌన్ రైస్, పచ్చి కూరగాయలు, పచ్చి ఫ్రూట్స్ అట్లాంటివి తీసుకోకూడదు. ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటివి కూడా తీసుకోకూడదండి. కాఫీ, మిల్క్, టీ, డైరీ ప్రొడక్ట్స్ ఏవైనా తినకూడదు. అలాగే స్పైసీ ఫుడ్స్, మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం కూడా తీసుకోకూడదు. సోడా ఇలాంటివి కూడా తీసుకోకూడదు. ఇదే అండి కంప్లీట్గా ఫుడ్ పాయిజనింగ్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.